వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రెడీగా అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు గత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాలని అమలుపరచడానికి హౌసింగ్ శాఖ ద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ఇంకా మెరుగుగా ముందుకు కొనసాగించడానికి అదనంగా 50,000 రూపాయలు ప్రతి హౌసింగ్ బెనిఫిషరీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మేరకు గత 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 వెల్లడించడం జరిగింది. సో దీని ద్వారా బీసీ ఎస్సీ బెనిఫిషరీలకు అదనంగా 50,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతున్నది. ఇంతే కాకుండా ఎస్టీ బెనిఫిషరీస్కు 75,000, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ బెనిఫిషరీస్కి ₹1,00,000 దాకా అదనంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా మన జిల్లా తీసుకుంటే ఆప్షన్ 1 and 2 అనేది బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. బెనిఫిషరీ వారొక ఇల్లు కట్టుకునే విధానంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దీంట్లో మన జిల్లా తీసుకుంటే దాదాపు 24,000 ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2017 నుంచి 2024 దాకా మనకి కేటాయించబడిన హౌసెస్, పిఎంఏవై అర్బన్ కింద కేటాయించబడిన హౌసెస్. దీంట్లో ఈ 24,000 ఇల్లులు తీసుకుంటే దాదాపు 8,481 మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. 8,481 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులానికి చెందిన వారు 10/12/2024 10th December 2024 నాటికి ఇల్లు పూర్తి కానవాళ్ళు, వాళ్ళకే ఈ అవకాశం వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా 50,000 అదనంగా, బీసీ ఎస్సీ అయితే, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 75,000 దాకా అదనంగా ఆర్థిక సాయం మనము కల్పిస్తున్నాము. మన జిల్లాలో 8,481 మందికి ఈ అదనపు సాయం అందుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఫేజ్ 1లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 696 ఇళ్ళు కేటాయించడం జరిగింది. 24,000 ఇల్లులేమో అర్బన్ ప్రాంతంలో, 696 ఇల్లులేమో గ్రామీణ ప్రాంతంలో మనము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 696 ఇల్లులో కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి కాబట్టి 10/12/2024 పూర్తి అయిపోయినాయి కాబట్టి పూర్తి కానీ 138 ఇల్లు, బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన 138 ఇల్లులకి అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వారందరికీ కూడా అదనంగా బీసీ ఎస్సీ అయితే 50,000, ఎస్టీలు అయితే 75,000 వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. ఇంతే కాకుండా మొత్తం మీద ఇఫ్ యూ లుక్ అట్ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా ఆప్షన్ 3 అంటే వివిధ సంస్థల ద్వారా మనం చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆప్షన్ 1 and 2 కేటగిరీ, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కేటగిరీ వరకు ఈ ప్రకటన క్లారిటీ స్పష్టత ఇవ్వడం జరిగింది. మన కాంట్రాక్టర్స్ ద్వారా చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా త్వరలోనే సర్క్యులర్ ఇచ్చి వారికి కూడా ఈ సాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో 2 రూరల్ అర్బన్ 2 కలిపి చూస్తే మొత్తం 8,619 మందికి దాదాపు 43,40,00,000 రూపాయలు అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఈ రాబోయే నెలలోనే వాళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ని బట్టి ఈ సాయం అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణకి చూస్తే ప్రతి ఈ 50,000 కూడా స్టేజ్ని బట్టి మనము విడగొట్టి వాళ్ళు స్టేజ్ పూర్తి కాగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా
ఆన్లైన్ పోర్టల్ మనము ఏర్పాటు చేసుకున్నాము త్రూ హౌసింగ్ శాఖ ద్వారా. సో బేస్మెంట్ లెవెల్ వాళ్ళు పూర్తి చేసుకుంటే 15,000 రూపాయలు, రూఫ్ లెవెల్ కంప్లీట్ చేయగానే 15,000 రూపాయలు, రూఫ్ కాస్టెడ్ ఆర్సీ ఆ స్థాయికి రాగానే అదనంగా 10,000 రూపాయలు, కంప్లీషన్ నాటికి 10,000 రూపాయలు, మొత్తం మీద 50,000 రూపాయలు ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళకు జమ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఇల్లు ఆల్రెడీ ఆర్సీ స్టేజ్కి వచ్చేసింది. సో వాళ్ళకు ప్రీవియస్ స్టేజ్తో కలిపి 15,000 బేస్మెంట్ లెవెల్లో ఇవ్వాల్సిన 15,000, రూఫ్ లెవెల్ ఇవ్వాల్సిన 15,000, రెండు కలిపి 30,000, ఆర్సీ స్టేజ్లో ఇవ్వాల్సిన 10,000, మొత్తం 40,000 ఆర్సీ స్టేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీషన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకు జమ చేయాలంటే మొత్తం 50,000 డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బేస్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ నుంచి వాళ్ళు రూఫ్ లెవెల్ తేగానే వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రూఫ్ లెవెల్లో ఉన్న వాళ్ళు 15 + 15 30,000 వాళ్ళకి ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. సో ఈ అదనపు సాయం అందించడానికి వాళ్ళు ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారో మన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డేటా పరంగా ఎవరెవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు, ఎస్టీలో కూడా పీవీటీజీ ఫైల్ చేయడం జరిగింది గతంలో. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు గౌరవ ప్రభుత్వాన్ని ఒక నిర్ణయం తీసుకోమన్నారు ఈ విషయం మీద. సో అన్ని విధాలుగా పరిశీలించి అన్ని ఆలోచన చూసి అప్పుడు పంపించిన ఇక్కడ జిల్లా యంత్రాంగం నుంచి పంపించిన రిపోర్టు, సీసీల వారు పంపించిన రిపోర్ట్ అన్ని పరిగణలో తీసుకొని, అదేవిధంగా ఆ సంస్థ ఇచ్చిన సమాధానం కూడా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడం జరిగింది. సో అకార్డింగ్ టు ద జీఓ దే హ్యావ్ గివెన్ డైరెక్షన్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు రెస్యూమ్, క్యాన్సల్ ద అలాట్మెంట్, రెస్యూమ్ ద ల్యాండ్. సో ఆ జీఓలో ఇచ్చిన పవర్స్ మేరకు ఆ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఆ ల్యాండ్ని రెజ్యూమ్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిన్న పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, యా అది కూడా అడ్రస్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు దాట్. సో ఈ ఇష్యూస్ మీద పూర్తిగా ఇప్పుడు ఆల్రెడీ నడవడానికి ఆఫ్ చేశారు, అవన్నీ ఆఫ్ అయిపోయి చిన్న షాప్స్. సో ఐల్ కమ్ టు దట్. సో ఇవి వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్, ఇవి మూడు నేను చెప్పినవి. బట్ మనము కాంప్రిహెన్సివ్గానే చేస్తున్నాం. నౌ టాయిలెట్స్ వీ హ్యావ్ టెంపరరీ పుట్ జీవీఎంసీ టాయిలెట్. నౌ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ కాంట్రాక్ట్ ఫర్ సెట్టింగ్ అప్ అ న్యూ టాయిలెట్ స్పేస్ కూడా కేటాయించాము. కొత్త వాళ్ళు వచ్చి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టాయిలెట్ won't be done within 15 days. We need a proper toilet complex that will be built. That already instructions ఇవ్వడం జరిగింది. టెంపరరీగా జీవీఎంసీ టాయిలెట్స్ మనం మొబైల్ టాయిలెట్ పెట్టడం జరిగింది. కమింగ్ టు ద చేంజింగ్ రూమ్స్ మనము రిపేర్ వర్క్ టేకప్ చేస్తున్నాము. కమింగ్ టు ద శానిటేషన్ మనము జీవీఎంసీ ద్వారా వీఆర్ గోయింగ్ టు అపాయింట్ శానిటేషన్ ఏజెన్సీ. అదనంగా 30 మంది ప్లస్ 2-3 సూపర్వైజర్స్తో శానిటేషన్ వర్కర్స్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఫ్రమ్ జీవీఎంసీ సైడ్. దట్ ఆల్సో ఫైల్ ఇస్ సర్క్యులేటెడ్, వర్క్ ఆర్డర్ విల్ బి గివెన్ టుడే ఆర్ టుమారో, వర్క్ ఆర్డర్ విల్ బి గివెన్. సో అదేవిధంగా వాచ్ టవర్స్ కూడా మనము రెనోవేట్ చేస్తున్నాము. ఎగ్జిస్టింగ్ మెరైన్ ఇది ఉంది, మెరైన్ వాళ్ళు ఒక అవుట్ పోస్ట్ ఉంది. ఆ మెరైన్ అవుట్ పోస్ట్ కూడా త్రూ విఎంఆర్డీఏ వీఆర్ టేకింగ్ అప్. ర్యాంప్, స్టెప్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాం. సో కాంప్రిహెన్సివ్గా నౌ వీఆర్ టేకింగ్ అప్. మీరు అన్నది కరెక్టే, ముందే చేసి ఉండొచ్చు. దిస్ ఇస్ ఎ వేకప్ కాల్. వీఆర్ వోకన్ అప్. వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అగైన్. సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి, ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళ మీద తీసుకోకుండా కింద స్థాయి అధికారులు తీసుకోవడానికి హైగ్రీగా సంబంధించి అది అలాట్మెంట్ని వాళ్ళు పబ్లిక్ పర్పస్ ఏ పర్పస్కి ఇచ్చారో అది వాడుకోలేదు. అదేవిధంగా కమిట్ చేసిన సమయం లోపల వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేదనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, రెవెన్యూ శాఖ వచ్చింది. దాని మీద వన్స్ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం వెనక తీసుకున్నాక ఆ భూమిని 22A ఉంచాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి కూడా 22A ఉండాలి. ఉండకపోవడం వల్ల మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.
సరే ప్రైవేట్ ల్యాండ్స్ 22 లాస్ట్ టైమ్స్ క్యాబినెట్ డెసిషన్ ఏదైనా మనకు ఆర్డర్స్ కానీ కొత్త ఇన్స్ట్రక్షన్స్ కానీ వచ్చాయి. ప్రైవేట్ ల్యాండ్స్ విశాఖ జిల్లాలో ఎక్కువ శాతం సో ఒక సర్వే నెంబర్లో ఉండడం వల్ల ప్రైవేట్ ల్యాండ్స్ చాలా మంది ఇబ్బందులు ఉన్నాయనేది ఒక ఇష్యూ. సో దీనికి సంబంధించి ఏదైనా డైరెక్షన్స్ వచ్చాయి, అందించేందుకు ఏదైనా డైరెక్షన్ మనకి సర్క్యులర్ పంపించడం జరిగింది. ప్రైవేట్ ల్యాండ్ని 22A ఉంచవద్దని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాంటి ఏదైనా ఉంటే ప్రజలు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వాటిని తొలగించడం జరుగుతుంది. అంటే అక్రమ రవాణా సంబంధించి మనము సిఎస్డిటీస్ ఉన్నారు, వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికెప్పుడు వాళ్ళకి అక్రమ రవాణా గురించి ఇంటెలిజెన్స్ రాగానే వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ప్రొయాక్టివ్గా కూడా మనము షాప్స్లో అదేవిధంగా ఎండియూ వాహనాలని కూడా తనిఖీ చేయమని చెప్పడం జరిగింది. అది మొదలు పెట్టారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అది జరుగుతుంది. వాళ్ళకి క్లియర్ డైరెక్షన్ ఇస్తాను దాని గురించి. 2 కంప్లైంట్స్ వాళ్ళు బ్లూ ఫ్లాగ్ ఆపరేటర్కి పంపడం జరిగింది. ఒకటి ఏంటంటే విజిటర్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత అక్కడ ఉన్న స్ట్రే డాగ్స్ సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 3 సంబంధించి ప్రధానంగా వాళ్ళకు కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు టెంపరరీగా దాన్ని సస్పెండ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అ క్యాన్సిలేషన్. అదో అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దిస్ టెంపరరీ సస్పెన్షన్ ఇస్ కామన్ అక్రాస్ ఆల్ బ్లూ ఫ్లాగ్ బీచెస్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఓన్లీ హియర్. అన్ని చోట్ల కూడా గ్యాప్స్ వచ్చేటప్పుడు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జనరల్గా బ్లూ ఫ్లాగ్గా నిర్ధారించిన బీచ్లు అన్నీ కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రిస్టైన్ బీచెస్ వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారు. మన విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ బీచ్ మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అంత అందమైన బీచ్ మనము ఒక ప్రపంచ స్థాయిలో గుర్తు పొందాలనే ఉద్దేశంతో మనము బ్లూ ఫ్లాగ్గా డెసిగ్నేట్ చేసాం. బట్ మనకేంటంటే మన ప్రజలు అందరూ కూడా ఎక్కువ వెళ్ళేది ఋషికొండ బీచ్. బీట్ శివరాత్రి కావచ్చు, లేకపోతే గణేష్ విసర్జన కావచ్చు, ఇంకా ఒక పండగ కావచ్చు, ప్రజలు ఎక్కువ స్థాయిలో తరలి వచ్చే బీచ్ ఆర్కే బీచ్ తర్వాత ఋషికొండ బీచ్. ఈ పరిస్థితి మిగతా చోట్ల ఉండదు. సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ దిస్ విజిటర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఇస్ కమింగ్. రెండో ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న పార్కింగ్ సమస్య. మొన్నటిదాకా మనము బ్యాక్ సైడ్ ఎంట్రీ ఓపెన్ చేయలేదు, సదర్న్ సైడ్ అంటే ఈస్టర్న్ సైడ్ ఎంట్రీ రోడ్ ఓపెన్ చేయలేదు. దానివల్ల కూడా మనకి ఒకటే రోడ్లో వెహికల్స్ ఎంటర్ కావడం, బయటకు రావడం, దాని సమస్యలన్నీ కూడా ఉండేది. సో ఈ ఇష్యూ ఒకటి. మూడవది స్ట్రే డాగ్స్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్న చిన్న దుకాణాలు వాళ్ళు ఫుడ్ డిస్పోజల్లో ఇష్యూ ఉండడం వల్ల అక్కడ స్ట్రే డాగ్స్ ఎక్కువ అటు చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించింది. దీని మీద వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారు. బట్ దీస్ 3 ఆర్ అడ్రస్సబుల్ ఇష్యూస్. ఆల్రెడీ మనము అదనంగా పార్కింగ్ ఆన్ ద సదర్న్ సైడ్ ఆఫ్ ద బీచ్ హెలిప్యాడ్ దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాము. ఫ్రెష్ సౌత్ సైడ్ ఓపెనింగ్ కూడా మనం చేస్తున్నాము. లైట్స్ అదనంగా పెడుతున్నాము, సీసీటీవీ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మనము పార్కింగ్ ఏర్పాటు చేసి ఇది 1 వే చేసి వెహికల్స్ ఈస్టర్న్ సైడ్ చెప్పండి. బిఫోర్ క్యాన్సిలేషన్ కాదు, మనము అగ్రీడ్ మనం వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ దోస్ స్టెప్స్. మీరు ఇది క్యాన్సిలేషన్ ముందే మనం రోడ్ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్ట్రే డాగ్స్ వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్. ఐ కాంట్ on one side there will be animal activists who are asking why are you lifting the stray dogs. On the one side there are public who are complaining there are stray dogs. I have to strike a balance. The district has to strike a balance. సో అది మనము చేస్తూ వెళ్తున్నాం. అది ఓవర్ నైట్లో కంప్లీట్ చేయలేము. అందరినీ మీరు ఇక్కడ రావద్దు, ఇంతమంది క్రౌడ్ రావద్దు అని చెప్పలేము. ప్రజల కోసమే బీచ్లు ఉన్నాయి. సో దానికోసం మనము వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద ఫెసిలిటీ అండ్ బ్రింగ్ ద ఫెసిలిటీ టు అ బెటర్ లెవెల్. అది చర్యలు చేపడుతున్నాము. ఇంకా వారం 10 రోజుల్లో మనకి మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. ద టీమ్ విల్ బి విజిటింగ్ షార్ట్లీ. రాగానే వాళ్ళు ఇది ఎత్తివేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ నుంచి ఈమెయిల్ పంపించారు. వాళ్ళు వాస్తవ పరిస్థితి ముందే తెలుసుకుని ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండొచ్చు. సారీ, వాళ్ళు మెయిల్ పెట్టారు, మనం సమాధానం కూడా పంపించాము. We have mailed it, we have sent back, but had they come in person, the story would have been different. Before 2024 చాలా మంది శాంక్షన్ అయ్యి అక్కడ లోపల రిలీజ్ చేయలేదు. వాళ్ళకి ఇప్పుడు ఏమైనా దీంట్లో తీసుకుంటారు.
రిలీజ్ చేయలేదంటే ఇప్పుడు ఓకే, అప్పట్లో శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయ్యి అప్పటికైనా వల్ల దీనివల్ల మొత్తానికి వాళ్ళు రాలా. ఓకే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా చేసుకోవాలి? ఎస్, వాళ్ళు మొదలు పెడితే, వాళ్ళు హౌసెస్ మొదలు పెడితే వాళ్ళకు వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా రాబోయే 2026 మార్చ్ నెల కల్లా పూర్తి చేసుకోవాలి. వాళ్ళు పూర్తి చేయకపోతే వాళ్ళకి రాదు. ఇప్పుడు మొదలు పెట్టాలి, ఇమీడియట్గా వాళ్ళు మొదలు పెడితే. ఉదాహరణకి వాళ్ళు బేస్మెంట్ లెవెల్ ఉన్నారు, బేస్మెంట్ లెవెల్ ఆగిపోయింది, ఇప్పుడు మొదలు పెడుతున్నారంటే బేస్మెంట్ లెవెల్ మనము రిలీజ్ చేయాల్సిన అమౌంట్ రిలీజ్ అయి ఉంటుంది బేస్మెంట్ లెవెల్తో ఫర్ ద కన్స్ట్రక్షన్. లెట్స్ సే నేను రూఫ్ లెవెల్ తీసుకువస్తున్నాను, బేస్మెంట్ లెవెల్ టు రూఫ్ లెవెల్కి స్టేజ్ పేమెంట్ ఏమో కన్స్ట్రక్షన్ పేమెంట్ అంటే అది జరుగుతుంది. ప్లస్ సపోజ్ వాళ్ళు బీసీ కులానికి చెందినవారు అంటే దానికి సంబంధించిన 15,000 కూడా పడుతుంది. ఒక ఇష్యూ అనేది వస్తుంది సార్. చెప్పండి. శాంక్షన్ అయ్యింది, గవర్నమెంట్ ఏంటంటే అమౌంట్ వేసిన హౌసింగ్ కూడా పేమెంట్ కావాలి. సో లాస్ట్ గవర్నమెంట్ అనేది ఓకే. మీకు పర్మనెంట్ మాకు చూపిస్తుందంటే మీ పేమెంట్ తీసుకోరండి, టెక్నికల్ ప్రాబ్లం రిజాల్వ్ చేయాల్సినది మా బాధ్యత. మనం టెక్నికల్ ప్రాబ్లం రిజాల్వ్ చేస్తే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సి ఇస్క్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎవరైనా చేయవచ్చు. దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్. వాళ్ళు ఆథరైజ్డ్ రీచ్లో వెళ్ళి ప్రాపర్ ఇన్వాయిస్తో వేబుల్తో వాళ్ళు తోలుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంది, ఎవరు అడ్డుకోవడానికి లేదు. మేమే ఈ ఏరియాలో మేమే సప్లై చేస్తాము అలా అనేది లేదు. ఓకే సార్, ఈ బ్లూ ఫ్లాగ్ బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ టెంపరీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందా? ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దిస్ ఇస్ అన్కనెక్టెడ్ విత్ దిస్. ఇఫ్ దిస్ మీటింగ్ ఇస్ ఓవర్ ఐ విల్ అడ్రస్ సెపరేట్లీ. ఇది అగైన్ దిస్ ఇస్ ఫర్ హౌసింగ్ అండి, ఇది ఆయాక నేను సపరేట్గా చాలా మందికి బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అయ్యింది. వాళ్ళు లోన్స్ కడుతున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా హౌసెస్ అనేది అలాంటి కాదు, లోన్స్ కట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్. ఈ మా దృష్టికి వచ్చింది. దాని మీద లాస్ట్ ఫైనల్ కామన్ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసాకనే మనం ఇల్లు అప్పు చెప్పగలము. బికాస్ అక్కడ ఉదాహరణకి టాయిలెట్స్కి ప్రాపర్ అవుట్లెట్ లేదు, ఎస్టీపీ ఫంక్షనల్ లేదు. సో దీని మీద ఆల్రెడీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రివ్యూ తీసుకొని దానికి టెండర్ పిలిపించి పనులు కూడా అప్పగించడం జరిగింది. ఆ వర్క్ దే ఆర్ స్టార్టింగ్ అండ్ సమ్ ప్లేసెస్ దే హావ్ స్టార్టెడ్. అది పూర్తి అయ్యాక వెంటనే వాళ్ళకి హౌసెస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నో, ఎక్కడ అనేది తెలియకుండా ఉండదు. 100% వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకుని తర్వాత లోన్కి వాళ్ళు వెళ్ళి ఉంటారు. సో దానికి ఎవరు హోమ్స్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ దే కెన్ అప్రోచ్ ద పీడీయూసీడీ వారిని సంప్రదిస్తే వాళ్ళు స్పష్టత ఇస్తారు. క్లియర్గా ఎక్కడ కేటాయించారు, ఏ ఇల్లు కేటాయించారు స్పష్టత ఇస్తారు. అలా ఇల్లు కేటాయించకుండా వాళ్ళకి లోన్ డిడక్ట్ అవ్వడం అనేది ఉండదు. ఓకే, లెట్ us be very clear. No, you specific examples you bring it to my notice, we will redress. అలాంటిది ఇంకా ఎవరైనా ఉన్నారంటే మేము రిజాల్వ్ చేయడం జరుగుతుంది. నో, హౌస్ హోల్డ్ సర్వే అనేది దాదాపు చివరి స్థాయికి వచ్చింది. ఇంకా కొంతమంది ప్రజలు ఆ హౌస్ హోల్డ్ నమోదు కాకుండా ఉన్నారు, అవి వరకు కొనసాగుతూ ఉంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బిసైడ్స్ దట్ P4 సర్వే అనేది ఉంది, మనం మొదలు పెట్టాము గౌరవ ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు. ఆ P4 సర్వే అనేది టు ఐడెంటిఫై ద పూరెస్ట్ ఆఫ్ ద పువర్ ఫ్యామిలీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దానికి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ P4 సర్వే అనేది కూడా మనము చేపడుతున్నాము. వీరు ఐడెంటిఫై చేశాక సచివాలయంలో వాళ్ళ ఒక వివరాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. 21 తారీఖు నుంచి 24 తారీఖు మధ్యలో ప్రకటించడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు వెరిఫై చేసి అభ్యంతరాలు తెలియజేసాక లిస్ట్ ఫైనలైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళకు ఎటువంటి సహాయ సహకారం మనము అందించాలనే స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరుగుతుంది.
ఓకే, అది ఎప్పుడు చేస్తారు? త్రూ అవుట్ ద ఇయర్ చేయవచ్చు. ఇప్పుడు కూడా దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు ఆ అందుబాటులో ఉన్న నియరెస్ట్ సచివాలయం అక్కడ వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. బోత్ రూరల్ అండ్ అర్బన్, వార్డ్ అండ్ విలేజ్ సచివాలయం. వెళ్ళడానికి మార్గాలు కొన్ని లేఅవుట్స్ దేర్ ఇస్ నో ప్రాపర్ వే ఆల్సో. సో ఒకవేళ నిజంగా కన్స్ట్రక్ట్ చేస్తే పేదవాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండి సిటీకి వచ్చి పని చేసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందో అలాంటి ఎమ్యూనిటీస్ మీద ప్రభుత్వం ఏదైనా దృష్టి పెడుతుంది. Yeah. So regarding the availability of sand, layout sand కు సంబంధించి we have engaged agencies for transportation of sand exclusively to the layout. ఎక్స్క్లూజివ్గా లేఅవుట్కి శాండ్ తరలించడానికి రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి ఆ రెస్పెక్టివ్ జిల్లా లెవెల్ శాండ్ కమిటీతో మాట్లాడి వాళ్ళు నిర్ధారించిన రేటుకే కొనుక్కొని, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మన డిస్టిక్లో నిర్ధారించిన రేట్ని బట్టి తరలిస్తున్నాము. ఎక్కడ మాకు ఒక ఏజెన్సీకే పంపిస్తున్నారు, ఇంకొక ఏజెన్సీకి పంపించట్లేదు అనేది దట్ ఈస్ వాస్తవం కాదు. అండ్ అలాంటి ఇష్యూస్ ఉంటే వెంటనే స్పందించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మొన్న చిన్న కొరత వస్తే కూడా జిల్లాలో ఏర్పాటు చేసిన శాండ్ స్టాక్ యార్డ్, మనం 3 స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ స్టాక్ యార్డ్ నుంచి వాళ్ళకి ఇమీడియట్గా వర్క్ ప్రారంభించడానికి మనం ఇవ్వడం జరిగింది. అక్కడ సోర్స్లో మూసివేయడం వల్ల, శ్రీకాకుళంలో కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల మనకు రాకుండా పోయింది. ఆ సమయంలో మన దగ్గర ఉన్న స్టాక్ యార్డ్ నుంచి కూడా దాదాపు 6,000 మెట్రిక్ టన్ను అందరు కాంట్రాక్టర్స్కి మనం ఇవ్వడం జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద కాంట్రాక్టర్స్. సో ద క్వశ్చన్ ఆఫ్ ఫేవరెటిజం, ఒకరికి ఇచ్చి ఇంకొకరు ఇవ్వడం లేదనేది డస్ నాట్ అరైజ్. వీఆర్ అడ్రస్సింగ్ ఇట్. సెకండ్ ఇష్యూ నో ఈయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్రోచ్ రోడ్ గురించి అడిగారు. అప్రోచ్ రోడ్ సమస్య మనకి, నా దృష్టికి ఎవ్రీ వీక్ వీఆర్ రివ్యూయింగ్ ఇట్. ఓన్లీ 2 లేఅవుట్స్ వీ హ్యావ్ ఇష్యూ ఆఫ్ అప్రోచ్ రోడ్. ఆ అప్రోచ్ రోడ్లో మనము ఆ ల్యాండ్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదన ఆల్రెడీ ప్రభుత్వానికి పంపడం జరిగింది. వన్స్ మనకి ఫండ్స్ రాగానే ఆ రోడ్ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మిగతా అన్నిటికి కూడా అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. I personally visited at least 10 to 15 layouts. All of them have approach road. If you come across any such issue, మీ దృష్టికి ఏదైనా వస్తే డెఫినెట్గా మాకు తీసుకురండి. అన్ని చోట్ల కూడా నాకు తెలిసి అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. ఆల్ 65 ఎక్సెప్ట్ 1 or 2 బికాస్ ఆఫ్ ద లోకల్ డిస్ప్యూట్. అక్కడ ఉన్న స్థానిక రైతులతో సమస్య వల్ల ఒకటి మనకి నాకు తెలిసి పాపాయ సంతపాలంలో అప్రోచ్ రోడ్ సమస్య ఉంది. అక్కడ తప్ప అన్ని చోట్ల కూడా మనము రవాణాకి ఇబ్బంది లేకుండా అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. విఎంఆర్టీ ద్వారా అది ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్, అర్బన్ 2 కలిపి, అదేవిధంగా బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఆప్షన్ 1 and 2, ఆప్షన్ 3 మొత్తం అన్ని కలిపి 139,501 ఇల్లులు మనకు శాంక్షన్ అయినాయి. వాటిలో మనము యాజ్ ఆన్ టుడే 32,703 32,703 ఆర్ కంప్లీటెడ్. 32,703 ఆర్ కంప్లీటెడ్. సో దీంట్లో ఇన్ ప్రోగ్రెస్ చూస్తే 90,617 90,617 90,617 ఇప్పుడు వివిధ దశలో ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఉన్న ఇష్యూ. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, మీరు ఎంత మనము అమౌంట్ మనం ఇస్తున్నాము బెనిఫిషరీకి బోత్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ అడిషనల్ సబ్సిడీని అడిగారు. దాన్ని తీసుకుంటే మనం 1,80,000 గతంలో 1,80,000తో మనము ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 1,80,000తో పాటు ఇప్పుడు 50,000 మనము అదనంగా ఇస్తున్నాం. విచ్ మీన్స్ 2,30,000 ఫర్ బీసీస్ అండ్ ఎస్సీస్ వాళ్ళకి వస్తుంది. ఎస్టీస్ తీసుకుంటే 2,55,000 వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 75,000 కాబట్టి 1,80,000 ప్లస్ 75,000. సో 2,55,000 వాళ్ళకు మనము టోటల్ అమౌంట్ మనం ఇస్తున్నాము. పీవీటీజీస్ వచ్చేటప్పటికి 1,80,000 ప్లస్ అడిషనల్ 1 lakh, విచ్ మీన్స్ 2,80,000 వాళ్ళకు మొత్తం టోటల్ యూనిట్ కాస్ట్ లెక్కలో అవుతుంది. సో ఇది మనము హౌసింగ్ సంబంధించి మీ అందరికీ మనం సో ఇప్పుడు మనము టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 379 crores we have spent. Total expenditure we have incurred.
దిస్ ఇస్ ఫర్ ఓన్లీ సో ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ద డేటా. దిస్ ఇస్ 379 ఇస్ టోటల్ ఎక్స్పెండ్ డేస్. ఓకే, దిస్ ఇస్ టోటల్. సో ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్కి ఇవ్వాల్సిన అమౌంట్, ఆ స్టేజ్ వైజ్ పేమెంట్ ఇస్ వన్ పార్ట్, దిస్ అడిషనల్ బెనిఫిట్ ఇస్ సెకండ్ పార్ట్. స్టేజ్ వైజ్ పేమెంట్ ఎప్పటికెప్పుడు మనం జమ చేస్తున్నాం, మనకు బకాయిలు అనేది లేవు. ఇది అడిషనల్ సాయం అనేది మనము 20వ తారీఖు నుంచి, రాబోయే 20వ తారీఖు నుంచి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. బిఫోర్ స్టార్టింగ్ దట్ వీ నీడ్ టు వెరిఫై ఆ బెనిఫిషరీ ఫలానా కులానికి చెందిన వారైనా, వాళ్ళు ఆ స్టేజ్ అచీవ్ అయ్యారా. ఫర్ ఎగ్జాంపుల్ బిఎల్ అంటే బిఎల్ మొదలు పెట్టారా, లేకపోతే ఆర్ఎల్ అంటే ఆర్ఎల్ స్థాయి దాకా బిల్డింగ్ వచ్చిందా, ఇవన్నీ కూడా వెరిఫై చేశాక ఆ డేటా అన్నీ కూడా ఎప్పటికెప్పుడు పుష్ చేయడం జరుగుతుంది పేమెంట్స్కి. మనం ఎఫ్టీఓస్ అప్లోడ్ చేసేది పడుతుంది, ఎనీ స్పెసిఫిక్ టైం లైన్ అనేది లేదు. 20వ తారీఖు నుంచి మనం మొదలు పెడతాము. మనం ఫస్ట్ ఫేజ్లో మీరు చూస్తే అంటే ఆప్షన్ 1 and 2 ఇల్లులు చూస్తే 8,619 ఇల్లులే ఉన్నాయి. 8,619 బెనిఫిషరీస్ ఆర్ ఓన్లీ దేర్. దిస్ ఈస్ స్ప్రెడ్ ఇన్ బోత్ అర్బన్ అండ్ రూరల్. అర్బన్ రూరల్ అంటే అర్బన్ ప్రాంతం కాదు, బెనిఫిషరీ ఆర్ ఫ్రమ్ అర్బన్ ఏరియా. మన బెనిఫిషరీ అర్బన్ ఏరియాలో ఉంటే కూడా వాళ్ళ ఇల్లులు రూరల్ ప్రాంతంలో జరుగుతున్నది. ఇంకా కొన్ని కేసెస్లో ఇల్లు ఇట్ సెల్ఫ్ రూరల్ ప్రాంతం అంటే బెనిఫిషరీ దెమ్సెల్స్ ఆర్ రూరల్ ఏరియా బెనిఫిషరీస్. ఈ 8,619 కూడా ఎప్పటికెప్పుడు అప్లోడ్ అవుతుందో అప్పటికప్పుడు జమ అవుతూ ముందుకు వెళ్తుంది. టైం అని లేదు, ఎలా కన్స్ట్రక్షన్ ఎలా ముందుకు వెళ్తుందో పేడ్ కరెక్ట్. అది ఒకేసారి రిలీజ్ చేస్తారు అలా ఏమి గైడ్ లైన్స్ లేదు. ఎప్పటికప్పుడు మనం ఎఫ్టీఓ జనరేట్ అవుతుందో అప్పటికప్పుడు పుష్ చేయడం జరుగుతుంది. కరెక్ట్. అదే ఈ బెనిఫిషరీస్ 8,481కి ప్రధానంగా 2 క్రైటీరియా అండి. ఒకటి వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అనేది, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీకే మనము అదనపు సాయం అందిస్తున్నాము. సో 24,000 కొంతమంది ఓసీ కేటగిరీ కూడా ఈ 3 కులానికి చెందిన వారు కాని వాళ్ళు కూడా ఉండొచ్చు, అవి కొన్ని ఎక్స్క్లూడ్ అవుతాయి. రెండవ క్రైటీరియా ఏంటంటే 10/12/2024 10/12/2024 ఈ నాటికి ఇల్లులు పూర్తి కాకుండా ఉండాలి. సపోజ్ ఇల్లులు ఆ నాటికి పూర్తి అయి ఎఫ్టీఓస్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు, అలా వాటికి వర్తించదు. కరెక్ట్. 8,000 రెస్ట్ ఆఫ్ ది ఓకే కరెక్ట్. ఆ కేటగిరీ కూడా సెపరేట్గా అంటే 10/12/2024 తర్వాత పూర్తి అయి ఎఫ్టీఓస్ అప్లోడ్ చేశారు, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఆ కేటగిరీ కూడా మనకు వర్తిస్తుంది. మన జిల్లాలో ఇక్కో హౌసెస్ చాలా తక్కువ. సో బెనిఫిషరీస్ అక్కడ వాళ్ళ బ్యాంక్ అమౌంట్స్ మంత్లీ పడుతుంది. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ లేనటువంటి దబాల్లో 19 ఉన్నాయి, మనువాడలో కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, బియ్యం పాలెంలో. సో సిటీ లిమిట్స్లో చాలా ఇక్కో హౌస్ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని పెండింగ్. సో లబ్ధిదారులు పూర్తిస్థాయిలో ఇప్పుడు మనం ఎంత అసలు ఇష్యూ అంటే చాలా. ఒకటి నేను స్పష్టత చేయాలనుకుంటున్నాను, ఇవి టిడ్కో హౌసెస్ సంబంధించినవి కాదు. టిడ్కో హౌసెస్ ఇస్ అండర్టేకన్ బై ద ఎంఐయుడి డిపార్ట్మెంట్, సెపరేట్ కార్పొరేషన్ ద్వారా అది జరుగుతుంది. ఇది పూర్తిగా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా, స్టేట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్న స్కీమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. టిడ్కో హౌసింగ్ వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో ఈ కామన్ ఇల్లులు పూర్తి అయిపోయినాయి, బట్ కామన్ ఫెసిలిటీస్ పూర్తి కాకుండా ఉన్నాయి. వాటికి అన్నిటికి కూడా టెండర్ పిలవడం జరిగింది. అవి వివిధ స్థాయిలో ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో కాంట్రాక్టర్ కూడా వచ్చారు, కామన్ ఏరియా ఫెసిలిటీస్ మొదలుపెట్టి తీసుకువెళ్తున్నారు. దాని గురించి స్పష్టత సెపరేట్ ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఇల్లులు మనకు టిడ్కో సంబంధించి శాంక్షన్ అయినాయి, ఎన్ని ఇల్లులు మనకు ఏ స్థాయిలో ఉన్నాయి, కామన్ ఏరియాస్ ఏ స్థాయిలో ఉన్నది ఒక స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. బట్ దిస్ ఇస్ నాట్ కనెక్టెడ్ విత్ టిడ్కో మనం విడిగా వివరణ ఇస్తాం. కరెక్ట్. సో కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో అది 2 సైడ్స్ చేస్తామనేది గవర్నమెంట్ లాస్ట్ టైం ప్రపోజల్ పెట్టింది. సో ఇప్పుడు అది 2 సైడ్స్ చేసే ప్రపోజల్ ఏమైనా
సో ప్రాపర్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చే కొత్త బెనిఫిషియరీస్ ఉంటే వాళ్ళకి ఇస్తాం. అసలు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏమైనా వచ్చాయి? కొత్త హౌసింగ్ స్కీమ్ గురించి స్పష్టత ఇంకా ఇవ్వలేదు. దట్ గవర్నమెంట్ విల్ గివ్ క్లారిటీ ఆన్ వెన్ దిస్ న్యూ స్కీమ్ వుడ్ బి లాంచ్డ్. కరెంట్లీ దిస్ ఇస్ ఫర్ ద ఓల్డ్ హౌసెస్ విచ్ వేర్ శాంక్షన్. ఆ ఓల్డ్ హౌసెస్ స్వంత స్థలంలో కూడా కట్టుకున్నవి వర్తిస్తుంది. అదేవిధంగా మనము గతంలో ఇచ్చిన 1 సెట్ పట్టాల ఇల్లు శాంక్షన్ చేసిన హౌసులు కూడా వర్తిస్తుంది. కొత్త 2 సెంట్స్ సంబంధించిన స్పష్టత ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సో కామన్ ఏరియా ఫెసిలిటీస్ సంబంధించి సెపరేట్ ప్రణాళిక మనం సిద్ధం చేస్తున్నాము. దట్ we have already prepared and sent, and further we will reassess. మనం ఉన్న కామన్ ఏరియా ఫెసిలిటీస్ ఎన్ని లేఅవుట్లో ఉంది, ఎన్ని లేఅవుట్లో లేదు, ఎటువంటి కామన్ ఏరియా ఫెసిలిటీస్, డ్రైన్స్ కావాలా, రోడ్స్ కావాలా, ఎలక్ట్రిఫికేషన్ కావాలా అనేది తయారు చేసి పంపడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ తయారు చేసి పంపడం జరిగింది. దాని మీద మనకు స్పష్టత రాగానే ఆ పనులు చేపట్టడం జరుగుతుంది. బట్ 1 సెంట్స్ అవి క్వాలిటీ సంబంధించి కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. మనం ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ క్లియర్ డైరెక్షన్స్. అన్ని చోట్ల కూడా క్వాలిటీ చెక్స్ అనేది త్రూ ద ఇంజనీర్స్ చేపట్టాలని చెప్పడం జరిగింది. మనం ప్రతి లేఅవుట్లో ఉన్న హౌసెస్ కూడా లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా, మన 65 లేఅవుట్ ఉంటే 65 లేఅవుట్ కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయించడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా నాణ్యత పరిశీలన చేయమని చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా జిల్లాల్లో 8 క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ సెటప్ చేయడం జరిగింది. సో అక్కడ మన సిమెంట్ కానీ అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కానీ నాణ్యతతో ఉందా లేదా అనేది ఈ ల్యాబ్స్కి పంపించి రూరల్, అర్బన్ 2 కలిపి, అదేవిధంగా బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఆప్షన్ 1 and 2, ఆప్షన్ 3 మొత్తం అన్నీ కలిపి 139,501 ఇల్లులు మనకు శాంక్షన్ అయినాయి. వాటిలో మనము యాజ్ ఆన్ టుడే 32,703 32,703 ఆర్ కంప్లీటెడ్. 32,703 ఆర్ కంప్లీటెడ్. సో దీంట్లో ఇన్ ప్రోగ్రెస్ చూస్తే 90,617 90,617 90,617 ఇప్పుడు వివిధ దశలో ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఉన్న ఇష్యూ. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, మీరు ఎంత మనము అమౌంట్ మనము ఇస్తున్నాము బెనిఫిషరీకి బోత్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ అడిషనల్ సబ్సిడీని అడిగారు. దాన్ని తీసుకుంటే మనం 1,80,000 గతంలో 1,80,000తో మనము ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 1,80,000తో పాటు ఇప్పుడు 50,000 మనము అదనంగా ఇస్తున్నాం. విచ్ మీన్స్ 2,30,000 ఫర్ బీసీస్ అండ్ ఎస్సీస్ వాళ్ళకి వస్తుంది. ఎస్టీస్ తీసుకుంటే 2,55,000 వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 75,000 కాబట్టి 1,80,000 ప్లస్ 75,000. సో 2,55,000 వాళ్ళకు మనము టోటల్ అమౌంట్ మనం ఇస్తున్నాము. పీవీటీజీస్ వచ్చేటప్పటికి 1,80,000 ప్లస్ అడిషనల్ 1 lakh, విచ్ మీన్స్ 2,80,000 వాళ్ళకు మొత్తం టోటల్ యూనిట్ కాస్ట్ లెక్కలో అవుతుంది. సో ఇది మనము హౌసింగ్ సంబంధించి మీ అందరికీ మనం సో ఇప్పుడు మనం టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 379 crores we have spent. Total expenditure we have incurred. No, this is for only. So prastanika I don't have the data. This is 379 is total expense 100 days. Okay, this is total. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.